ఆస్ట్రేలియాలో సోషల్ మీడియాని బ్యాన్ చేశారు. ఏంటి? ఇన్స్టాగ్రామ్, టిక్ టాక్, స్నాప్చాట్ అందరికి ఆర్డర్స్ కూడా పాస్ చేశారు. అండర్ 16 ఇయర్స్ ఏజ్ లో ఉన్న అకౌంట్స్ ని బ్లాక్ చేయాలని, లేకపోతే ప్లాట్ఫామ్స్ ని బ్యాన్ చేస్తామని ఏజ్ వెరిఫికేషన్ లా ని కూడా తీసుకొచ్చారు. ఇంత పెద్ద స్టెప్ తీసుకున్నారా? ఎందుకై ఉంటుంది? సోషల్ మీడియా బుల్లింగ్, అడిక్షన్, మెంటల్ హెల్త్ ఇష్యూస్. డాలీ ఎవరిట్ అనే 14 ఇయర్స్ అమ్మాయి సోషల్ మీడియా బుల్లింగ్ ని, ట్రోలింగ్ ని తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడింది. 13 to 14 ఇయర్స్ ఏజ్ గ్రూప్ పిల్లలకి మెంటల్ డిసార్డర్, పానిక్ అటాక్స్ రావడాన్ని గమనించారు. వీటి వల్లనే ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ఈ డిసిజన్ తీసుకుంది. మన ఇండియా పరిస్థితి ఏంటి? ఇలాంటివి ఇక్కడ లేవు కదా. ఇండియా గురించి చెప్తే భయపడిపోతారు. ఇండియన్ టీన్స్ లో డిప్రెషన్, యాంగ్జైటీ, లో సెల్ఫ్ ఎస్టీమ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఎవరైతే సోషల్ మీడియాని వాడుతున్నారో వాళ్ళలో కనిపిస్తున్నాయి. అంటే అందరిలో. లైక్స్, వ్యూస్ అనే లూప్ లో పడి ఢిల్లీలో 14 ఇయర్స్ అబ్బాయి, జైపూర్ లో 9 ఇయర్స్ అమ్మాయి, ఢిల్లీలో 16 ఇయర్స్ అబ్బాయి, ఇలా ఇండియాలో ఎంతో మంది ఎఫెక్ట్ అవుతున్నారు. షాకింగ్ థింగ్ ఏంటంటే పిల్లలు ఇలా ఎఫెక్ట్ అవుతున్నారు అని పేరెంట్స్ కి కూడా తెలియదు. అంటే ఈ ప్రాబ్లం ఇండియాలో సైలెంట్ మెంటల్ హెల్త్ క్రైసిస్ ని క్రియేట్ చేస్తుంది. ఇది కోవిడ్ కన్నా డేంజరస్ రా. ఎస్, అందుకే ఆస్ట్రేలియా ఇలాంటి డిసిజన్ తీసుకుంది. ఇండియాలో కూడా ఇలాంటి ఏజ్ వెరిఫికేషన్ లాంటి పాలసీస్ ఏమన్నా రాబోతున్నాయా? వాళ్ళకి ఓటు హక్కు ఉండదు కదా, అవ్వదు. అంటే